గోవింద అని ఎందుకు అంటారు స్వామి? గోవింద అనే నామస్మరణ చేస్తూ ఉంటారంటే, శ్రీనివాసుడు ఒకరోజు అగస్త్యుని మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ వేలాది గోవులు ఉంటాయి. ఆ గోవుల్లోంచి ఒక గోదానం చేయమని చెప్పేసి ఆ శ్రీనివాసుడు ఈ యొక్క అగస్త్యుని మహర్షిని అడుగుతాడు. అడగగానే దానికి అగస్త్యుని మహర్షి చెప్తాడు, స్వామి, నీకు ఒక్కళ్ళకి దానం చేయటం సాధ్యమవ్వదు. మీతో పాటు మీ ధర్మపత్ని అయిన పద్మావతిని కూడా తీసుకొచ్చినట్టయితే ఇద్దరికి కలిపి నేను గోదానం చేస్తాను అని చెప్పేసి అంటాడు. చెప్పగానే సరే అని చెప్పేసి ఈ యొక్క శ్రీనివాసుడు మరలా తిరిగి కొండకి వెళ్తాడు. కొండకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క పద్మావతిని తీసుకొని మరలా శ్రీనివాసుడు ఆ అగస్త్యుని ఆశ్రమానికి వస్తాడు. వచ్చి అక్కడ చూసినట్లయితే స్వామి అగస్త్యుని మహర్షి లేకపోవడం వల్ల అక్కడ కొంతమంది శిష్యులు ఉంటారు. అగస్త్యుని మిలుగు నేను వచ్చానని చెప్పేసరికి చెప్పమని శ్రీనివాసుడు అడగగానే సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఈ శిష్యులు ఏం చెప్తారంటే, స్వామివారు కొన్ని పనుల కారణం వల్ల బయటికి వెళ్ళారు, స్వామివారు ఇక్కడ లేరు, గోదానం చేయటం సాధ్యం కాదు, స్వామివారు వచ్చిన వరకు మీరు ఆగినట్లయితే మీరు గోదానం చేస్తారు అని చెప్పేసి ఈ యొక్క ఇందాక వచ్చినప్పుడు పద్మావతి దేవిని తీసుకురావన్నాడు, ఇప్పుడు చూస్తేనో అందుబాటులో లేడు అని చెప్పేసి కోపంగా శ్రీనివాసుడు మరలా తిరిగి వెళ్ళిపోతాడు. తిరిగి వెళ్ళిపోయే సమయానికి వెనక అగస్త్యుని అందుబాటులోకి వస్తాడు. వచ్చి శ్రీనివాసుని ఆగు ఏమని స్వామి ఆగు అనకుండా స్వామి గోవు విందా అంటున్నాడు. గోవు అంటే ఆవు, విందా అంటే తీసుకో, స్వామి ఇదిగో గోవుని తీసుకో, పద్మాదేవితో వచ్చావు కదా, గోవుని తీసుకో, గోవు విందా అంటాడు. అందుకనే ఈ తిరుపతి దేవస్థానం వెళ్ళిన ప్రతి భక్తులు కూడా గోవింద 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 అంటూ నామస్మరణ చేస్తూ ఉంటారు. ఓం ఏడుకొండవాడ గోవింద గోవింద, ఆత్మకుమార అనాథ రక్షణ